అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను బాబా గురించి ఒక వీడియో చేస్తున్నానండి. మన వ్యూవర్ మంగళ గారు అలాగే ఇంకొంతమంది వ్యూవర్స్ అడిగారు బాబా జీవిత చరిత్ర ఎలా పారాయణం చేయాలి, ఎన్ని వారాలు చేయాలి అనే దాని గురించి అడిగారండి. దాని గురించి నాకు తెలిసిన విషయాల్ని నేను మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న బుక్ వచ్చి సాయిబాబా సచ్చరిత అండి. ఈ బుక్ని మనం డైలీ కూడా చదువుకోవచ్చు, లేకపోతే 1 వీక్ 7 డేస్ లాగా కూడా చదువుకోవచ్చు. ఈ బుక్లో మనకి అన్నీ కూడా డీటెయిల్గానే ఉంటాయండి. అంటే ఏ రకంగా మనం సచ్చరితని స్టార్ట్ చేయాలి అనే దాని దగ్గర నుంచి మొత్తం ఏ రోజు ఏమేం చదవాలి అనేది కూడా ఉంటుంది. మనకి కావాలి అంటే 1 డేలో కూడా మనం ఫినిష్ చేసుకోవచ్చు. నేను షిరిడీకి వెళ్ళినప్పుడు ద్వారకామాయి దగ్గర ఆపోజిట్లో ఉండే షాప్లో తీసుకున్నానండి. నేను ఆ నైట్ నాకు మొత్తం ఇది ఫినిష్ చేయడానికి 3.5 అవర్ పట్టింది. దీంట్లో మనకి నిత్య పూజ కూడా ఉందండి. మనం డైలీ ఎలా పూజ చేసుకోవాలి బాబాకి అనే దాని గురించి కూడా ఇందులో క్లియర్గా ఉంది. అలాగే బాబాకి ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి అనే దాని గురించి కూడా మొత్తం ఈ బుక్లో క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు సాయి సచ్చరిత్రలో చాలా రకాల బుక్స్ దొరుకుతాయండి. అలాగే ఇది వచ్చి నాకు తెలిసి కొన్ని బుక్ షాప్లో కూడా దొరకవచ్చు. అలాగే బాబా టెంపుల్స్ ఉంటాయి కదండి, అక్కడ కూడా బుక్స్ అవన్నీ కూడా అమ్ముతారు. ఇలాంటి బుక్ అంటే ఇది వచ్చి కొంచెం ఈజీగా మనం ఫినిష్ చేసుకోవచ్చు. 1 డేలో కూడా ఈ బుక్ని మనం ఫినిష్ చేయొచ్చు. ఇంకొన్ని బుక్స్ అయితే మనకి అది చదవాలంటే చాలా టైం పడుతుంది. 7 డేస్ కంపల్సరీ అవుతుంది. అంటే ఒక్కొక్క 1 డేది వచ్చి మనకి ఒక్కొక్కటి కూడా మనకి 2-3 అవర్స్ కూడా పట్టేది ఉంటుంది. కాబట్టి ఇది అయితే కొంచెం ఈజీగా చదువుకోవచ్చు అండి. నాకు ఆ రోజు ఎక్కువ టైం లేదు కాబట్టి నేను ఇది తీసుకున్నాను. మనకి ఇందులో మొత్తం కూడా మెన్షన్ చేసేసే ఉంటుంది. ఎట్లా మనం ఏ రకంగా పారాయణని స్టార్ట్ చేయాలి అనే దాని దగ్గర నుంచి మొత్తం కూడా ఏ నైవేద్యాలు పెట్టుకోవాలి, దేవుడికి మనం ఎలా పూజ చేసుకోవాలి, మొత్తం కూడా ఇందులో ఉంటుంది. బాబా సచ్చరిత్ర చదవడానికి కూడా కొన్ని నియమాలు అయితే ఉన్నాయండి. ఆ నియమాలు కూడా ఈ బుక్లో మెన్షన్ చేశారు. సాయి సచ్చరిత్రని స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ గురువారం రోజు స్టార్ట్ చేయాలండి. గురువారం రోజు స్టార్ట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ వెడ్నెస్డేకి అది ఫినిష్ అయిపోతుంది. బుక్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఈ 7 డేస్ కూడా బాబాకి ఇష్టమైన నైవేద్యాలు అంటే బాబాకి పాలకోవా అంటే చాలా ఇష్టం. అలాగే కిచిడి కూడా ఇష్టం అండి. నానపెట్టిన శనగలు ఉంటాయి కదా, అవి కూడా చాలా ఇష్టం. ఇవి మనం ప్రతిరోజు కూడా నైవేద్యంగా పెట్టుకొని మనం బాబా సచ్చరితను మనం స్టార్ట్ చేసుకోవాలి. మనం ఇంట్లో మన అందరి ఇళ్ళల్లో కూడా బాబా ఫోటో కానీ బాబా విగ్రహం కానీ ఉంటుంది కదండి. ఆ రోజు మనం చదివే ఆ 1 వీక్ కూడా బాబా విగ్రహాన్ని శుభ్రం చేసుకుంటూ నీట్గా పూలు అవన్నీ పెట్టుకొని నైవేద్యం పెట్టుకొని మనం బుక్ని స్టార్ట్ చేసుకోవాలి. అలాగే లాస్ట్ డే వచ్చి అంటే ఇంకా మీరు అది ఫినిష్ అయిపోయాక బుక్ గురువారం రోజున మీరు ఏదన్నా బాబా టెంపుల్లో బాబాకి ఇష్టమైన ప్రసాద నైవేద్యంని మనము బాబా దగ్గరికి పెట్టి తర్వాత గుడిలో అందరికీ అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా మనం ప్రసాదంగా ఇవ్వచ్చు. అలాగే ఎవరికైనా పేదవారికి లాస్ట్ రోజు ఒకరికి అన్నదానం చేసినా కూడా చాలా మంచిది. ఈ బుక్లో వచ్చి మనకి ఏ ప్రాబ్లమ్స్కి అంటే ఏ సమస్యలకి ఎలా పరిష్కారం చేసుకోవాలి, బాబా జీవిత చరిత్రని ఎన్నిసార్లు చదువుకొని ఏ ప్రసాదాలు పెట్టాలనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారండి. నాకు తెలిసి నా దగ్గర ఇంకా 2-3 బుక్స్ ఉన్నాయి, కానీ అందులో అయితే ఇవన్నీ కూడా డీటెయిల్గా లేదు. జస్ట్ సాయి సచ్చరిత ఒకటి మాత్రమే ఉంటుంది. అవే నేను చదువుకునేదాన్ని. ఇందులో వచ్చి చాలా డీటెయిల్గా ఇచ్చారు.
అంటే ఎలా పూజ చేసుకోవాలి, అలాగే ప్రత్యేక నైవేద్యాలు, విధి విధానాలు అన్నీ కూడా ఇందులో చాలా డీటెయిల్‌గా మెన్షన్ చేశారు. అలాగే మనకు దేనికోసం మనం సచ్చరిత్ర చదువుతున్నాము అంటే మనం ఏదో ఒక సంకల్పం చేసుకొని ప్రారంభిస్తాం కదండీ! మనకుండే ప్రాబ్లమ్స్ వల్ల కానీ, మనకేదన్నా కోరిక ఉంటే అవి తీరడం కోసం వాటన్నిటి గురించి కూడా ఇందులో క్లియర్‌గా మెన్షన్ చేశారు. దేనికోసం ఎన్ని వీక్స్ మనం పారాయణ చెయ్యాలి, ఏ ప్రసాదం పెట్టాలి ఆ టైంలో అనేది కూడా మొత్తం కూడా ఇందులో డీటెయిల్డ్‌గా మెన్షన్ చేశారు. దీనివల్ల మనకి పూజ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉందండి. ఈ బుక్ అయితే నాకు చాలా బాగా యూస్ అయింది. అంటే నేను షిరిడీలో ఉన్నప్పుడు నేను కంప్లీట్ చేశాను. మళ్ళీ ఇంకా నేను స్టార్ట్ చేయాలి. సెకండ్ టైం కూడా మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను. అంటే ఈసారి వచ్చి నేను 1 వీక్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సచ్చరిత్రను వచ్చి మీరు 1 వీకే చదవాలని లేదండి. మీరు డైలీ గూడా చదువుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఒక్కొక్క అధ్యాయం మనం చదువుకోవచ్చు. అంటే దీన్ని నిత్య పారాయణం అని గూడా అంటారు. ఈ రకంగా గూడా మనం చదువుకోవచ్చు. ఈ బుక్‌లో వచ్చి బాబా హారతులు కూడా 3 హారతులు కూడా ఇందులో ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను నా 30 మినిట్స్ లంచ్ రొటీన్‌ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు లంచ్‌లో నేను దాల్ ఫ్రై చేస్తున్నానండి. దీన్ని కొన్ని ప్లేసెస్‌లో దాల్ తడక అని కూడా అంటారు. ఈ దాల్ ఫ్రై వచ్చి మనం రెగ్యులర్ గా చేసుకుంటే సాంబారు, పప్పుచారు ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఈ దాల్ ఫ్రైని మనం రైస్ లోకి తినొచ్చు, అలాగే రోటీ, చపాతీలో కూడా చాలా మంచి కాంబినేషన్. చాలా సింపుల్ గా దాల్ ఫ్రైని ఏ రకంగా చేసుకోవచ్చు అనేది మీతో షేర్ చేస్తాను.
ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు చాలా టేస్టీగా ఉండే ఒక చట్నీ పౌడర్ ని చూపించబోతున్నానండి. ఈ చట్నీ పౌడర్ ని వచ్చి పీనట్స్ తో చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పౌడర్ ని మనం రెడీ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ చట్నీ పౌడర్ మనం దోశల్లో కానీ, ఇడ్లీలో కానీ, చపాతీలోకి అయితే సూపర్ కాంబినేషన్. అలాగే రైస్ లో అయితే ఇంకా బాగుంటుంది. అంటే వేడి వేడి రైస్ లో కొంచెం గీ వేసుకొని ఈ చట్నీ పొడితో తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ చట్నీ పౌడర్ తో మనం కొన్ని రకాల ఫ్రైస్ కూడా చేసుకోవచ్చు అండి. ఫస్ట్ ఇప్పుడు నేను మీకు ఈ చట్నీ పౌడర్ ని ఏ రకంగా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ముందుగా మనం స్టవ్ పై పాన్ పెట్టుకొని అందులో కొంచెం పీనట్స్ వేసుకోవాలి, వేరుశనగ గింజలు వేసుకోవాలి. ఇవి వచ్చి మనం సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మనకి సౌండ్ వస్తుంది, అలాగే కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఫ్రై అయిపోయాయి. తీసి నేను పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు సేమ్ ప్యాన్లో నేను కొంచెం జీలకర్ర వేస్తున్నాను. మనం ఇందులో జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ జీలకర్రని కూడా మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఈ జీలకర్రని కూడా నేను తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వచ్చి కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఒక 2 రెడ్ చిల్లీస్ వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చింతపండు వేస్తే ఈ చట్నీ పౌడర్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ ఫ్రై అయిపోయాయండి. నేను తీసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం కారం వేసుకోవాలి, చిల్లీ పౌడర్ వేసుకోవాలి, అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చిల్లీ పౌడర్, ఈ సాల్ట్ కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది మనం సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి. హైలో పెడితే మొత్తం మాడిపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని ఈ రకంగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాము అంటే మనకి చట్నీ పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మొత్తం కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు తీసి నేను పక్కకు పెట్టేస్తున్నాను, స్టవ్ ఆఫ్ చేసేసి. చూడండి, పల్లీలు కూడా చల్లగా అయిపోయాయి. కొంచెం చల్లగా అయిన తర్వాతనే మనం మిక్సీ జార్లో వేయాలి. పల్లీలు అలాగే జీలకర్ర ఈ 2 కూడా ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకున్నాను. అలాగే ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలండి. ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు, చింతపండు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా నేను వేసుకున్నాను. ఇది చల్లగా అయిన తర్వాతనే మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. చూడండి, చట్నీ పౌడర్ రెడీ అయిపోయింది. మీరు వేడివేడిగా మిక్సీ జార్లో వేసేసారు అంటే పల్లీలు మొత్తం కూడా ఇది అయిపోతాయి. కాబట్టి అవి చల్లగా అయిన తర్వాతనే మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ పొడి రెడీ అయిపోయిందండి. ఈ చట్నీ పొడిని మనం దోశల్లో కానీ, ఇడ్లీలో కానీ, చపాతీలో కానీ తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వేడివేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ చట్నీ పొడిని ఓన్లీ రైస్కి, అలాగే దోశ, ఇడ్లీకే కాదండి, మనం దీన్ని ఈ చట్నీ పౌడర్ని యూస్ చేసుకొని మనం కొన్ని రకాల ఫ్రైస్లో కూడా చేసుకోవచ్చు. అవి చాలా టేస్టీగా ఉంటాయి. ఆ రెసిపీస్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, దాల్ ఫ్రై చూసారు, అలాగే చట్నీ పౌడర్ ఎలా చేసుకోవాలో చూసారు కదా. మరి దాల్ ఫ్రైకి కాంబినేషన్ గా సైడ్ డిష్ గా ఏదన్నా ఉంటే బాగుంటుంది కదా, ఫ్రై లాగా ఏదన్నా. కాబట్టి ఈరోజు నేను ఈ దాల్ ఫ్రైకి కాంబినేషన్ గా మన అందరికి ఫేవరెట్ అయిన పొటాటోతో ఒక రెసిపీ చూపించబోతున్నానండి. పొటాటో ఫ్రై ఇది. ఈ పొటాటో ఫ్రైలో వచ్చి ఇంతకు ముందు నేను చూపించాను చూడండి చట్నీ పౌడర్. ఆ చట్నీ పౌడర్ ని యూస్ చేసుకుని ఎంతో టేస్టీగా ఈ ఫ్రై చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా డిఫరెంట్ గా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఈ సింపుల్ పొటాటో ఫ్రైని ఏ రకంగా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత
పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్న పొటాటో వేసుకోవాలి. ఇది పచ్చి పొటాటోనా అండి. దీన్ని నేను కుక్ చేయలేదు, ఫస్ట్ బాయిల్ చేయలేదు, పచ్చి పొటాటోనే. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే కలర్ అనేది మొత్తం చేంజ్ అవ్వాలి, అంతవరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కదుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు ఇది అయిపోతుంది. కాబట్టి మనం మధ్య మధ్యలో ఈ రకంగా మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, పొటాటో కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఈ రకంగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుందాం కుక్ అయిందా లేదా అని. చూడండి, పొటాటో బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఈ కరివేపాకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే పొటాటో ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు వేసాము అంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనం స్టార్టింగ్లోనే కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ అనేది పోతుంది, కాబట్టి మనం చివరిగా వేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లి చట్నీ పొడి ఉంది కదండి, ఆ పౌడర్ వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడినంతగా మనం వేసుకోవాలండి. నేను ఒక 3 స్పూన్స్ వేసుంటాను. అంటే క్వాంటిటీని బట్టి కూడా మనం పౌడర్ని కొంచెం ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను, అలాగే కొంచెం జీరా పౌడర్ వేసుకున్నాను, అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మనం సిమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ రకంగా చేస్తే మనకి ఆ ఫ్లేవర్స్ అనేవి మొత్తం కూడా పొటాటో పీసెస్కి పడుతుంది. మనకి మంచి స్మెల్ వస్తుందండి ఇది ఫ్రై అయ్యేటప్పుడు. ఎంతో టేస్టీగా ఉండే పల్లి పొటాటో ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి మనం ఆ పౌడర్ని రెడీ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకొని మనం చాలా రకాల ఫ్రైస్లో యూస్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ని యూస్ చేసి మనం ఈ ఫ్రై చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ రెసిపీ. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, చివరిగా నేను వడియాల్ని ఫ్రై చేస్తున్నాను. ఇవి వచ్చి సగ్గుబియ్యం వడియాలండి. ఈ సగ్గుబియ్యం వడియాలు వచ్చి నేను లాస్ట్ టైం అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ ఇచ్చారు. మనం లంచ్లో ఎన్ని వెరైటీస్ కర్రీస్ కానీ ఫ్రైస్ కానీ ఏం చేసుకున్నా సరే అందులో కొంచెం వడియాలు, అలాగే ఏదన్నా పికిల్ కానీ చట్నీ పొడి కానీ ఇలా ఏదన్నా ఉంటే ఆ ఫుడ్ని మనం ఇంకా బాగా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఈరోజు లంచ్లో నేను రైస్ చేశాను, అలాగే చట్నీ పొడి చేశాను. ఈ చట్నీ పొడి రెసిపీని కూడా మీకు చూపించాను కదండి. ఫస్ట్ కొంచెం రైస్లో, వేడివేడి రైస్లో కొంచెం ఈ చట్నీ పొడి కొంచెం గీతో తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దాల్ ఫ్రై, దీన్ని దాల్ తడకా కూడా అని అంటారు కొన్ని ప్లేసెస్లో. దాల్ ఫ్రై చేశాను. అలాగే పల్లి పొటాటో ఫ్రై, కర్డ్లో వచ్చి నేను కొంచెం జీరా పౌడర్ని స్ప్రింకిల్ చేశాను. సగ్గుబియ్యం వడియాలు, ఇవి అండి ఈరోజు సింపుల్ మా లంచ్ రొటీన్. ఈ రెసిపీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఇది అండి ఈరోజు 30 మినిట్స్ నా సింపుల్ లంచ్ రొటీన్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.